హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు గోంగూర చట్నీ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఎలా చేస్తాను. ఎండుమిర్చితో చేస్తున్నాను. వెరైటీగా చాలా టేస్టీగా ఉంటుంది. ఆల్రెడీ కారం వేసి చేశాను. వీడియోస్లో ఉంటుంది, చూడండి. మీకు ఎవరికైనా కావాలంటే. గోంగూర ఆకు మేము చేనులో పండించింది తీసుకున్నాము ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది. చేనులో తెంపుకొచ్చాము. మార్కెట్లో కొన్న ఆకు కన్నా మనము చెట్టు మీద తెంపి నూరితే చాలా టేస్టీగా ఉంటుంది. 2 కట్టలు తీసుకున్నాము. సరిపడా ఎండుమిర్చి తీసుకోవాలి. నేను 20 తీసుకున్నాను. ఎండుమిర్చి ఫ్రై చేశాను. కడాయి పెట్టి ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్ వేసి ఇలా 5 మినిట్స్ ఫ్రై చేశాక పక్కన పెట్టాలి ప్లేట్లో. అదే ఆయిల్లో మరి కొంచెం ఆయిల్ వేసి గోంగూర ఆకు వేసుకోవాలి. ఆకు మొత్తం బ్రౌన్ కలర్ వచ్చేవారికి ఫ్రై చేయాలి ఫ్రెండ్స్. చాలా త్వరగా అయిపోతుంది. చట్నీ చేయాలంటే టైం కూడా ఎక్కువ పట్టదు. చూడండి ఫ్రెండ్స్, ఫ్రై చేశాను. 10 నిమిషాలు ఫ్యాన్ కింద కూల్ కానియాలి. కూల్ అయ్యాక మిక్సీ పట్టాలి. మిక్సీ జార్లో ఫస్ట్ ఎండుమిర్చి ఫ్రై చేసాం కదా, వేసి బ్లెండ్ చేసుకోవాలి. బ్లెండ్ చేసినాక గోంగూర ఆకు వేసుకోవాలి. అలాగే 1 ఉల్లిగడ్డ కట్ చేశాను. 1 ఎల్లిపాయలు వేసాలి, 4-5. చింతపండు కొంచెం వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ జీలకర్ర, తగినంత సాల్ట్ వేసి బ్లెండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్. సాల్ట్ తక్కువ అనిపిస్తే మళ్ళీ వేసుకోవచ్చు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్.